2 ఎకరాల చిల్లర. వీళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేసి మీది ఇక్కడ రాదు అక్కడ రాదని గత 5 సంవత్సరాల నుంచి ఆఫీసర్కి తిరిగినాము, కలెక్టర్ కాడికి తిరిగినాము, కార్పొరేషన్లో లెటర్ పెట్టినాము. కార్పొరేషన్లో ఈ రోడ్డు ఎవరిదంటే మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చారు. మేము వేయలేదు ఆ రోడ్డు అని. అక్కడి నుంచి సర్వే చేసుకుంటే మాది అని ఇది తేలింది. మా హద్దుల్లో వేరే వాళ్ళు ఉన్నారు కరెక్టే. మా హద్దుల్లో లక్ష్మీ టవర్స్ ఉంది. వాళ్ళు కొద్దిగా పార్కు అని కొద్దిగా ఆక్రమించుకున్నారు, కొద్దిగా రోడ్డు ఆక్రమించుకొని తిరుగుతున్నారు, కొద్దిగా పక్క వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది మేము మిలిటరీలో మా అయ్య ఉండి అక్కడల్లా డ్యూటీలు చేసుకుంటా దేశానికి సేవ చేసుకుంటా ఉన్నాగా నిదానంగా డబ్బున్నప్పుడు కట్టుకుంటాంలే అని ఆయన కొద్దిగా డ్యూటీల మీద ఉండి బిజీగా డ్యూటీలు చేసుకుంటా ఆయన దీని దగ్గరికి రాకుండా ఉంటే వీళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ ఆస్తులేమో బాగా పెట్టుకున్నారు. వీళ్ళ మా ఏదో దేశానికి సేవ చేసిన ఆయన ఆస్తిలేమో రోడ్డుకు పార్కు విలాసాలకు ఉపయోగించుకుంటున్నారు. అయ్యా ఇది ఎంత మటుకు ధర్మమో ఇప్పుడు ఏమంటున్నారు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు పోయి కోర్టుకు పోయి ఇంజక్షన్ తెచ్చుకోవాలంటారు. మా భూమికి మా స్థలానికి మేము ఇంజక్షన్ తెచ్చుకోవాలనా? ఇది ఎక్కడన్నా న్యాయం ఉందా? ఇది గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు ఈ విధంగా కబ్జాలు, శ్మశానాలు, మసీదు భూములు, వక్ భూములు, డీగేట్ భూములు, అదేవిధంగా ఇట్లా కబ్జాలు చేసి ఇట్లా మిలిటరీ వాళ్ళది ఈ విధంగా గత పాలకులు చేసిన నిర్లక్ష్యము, మోసాలు, దౌర్జన్యాలు ఈ విధంగా తయారైంది. ఈ నూతన మంత్రులు కానీ నూతన గవర్నమెంట్ కానీ దయచేసి మీ దృష్టికి తెస్తున్నాము. మా విలేకరపూర్వంగా మాకు మా మిలిటరీ దేశానికి సేవ చేసిన ఆయనకు న్యాయం చేసి మా భూమి మా స్థలంలో మేము ఏదైనా మా రూములో కానీ ఏదైనా పారుగోడ కానీ మేము కట్టుకునేదానికి మీరు మాకు న్యాయం చేయాలని దయచేసి గవర్నమెంట్ను కోరుకుంటున్నాము.